Hello everyone, this is Sanju. Welcome to Vitamin IAS యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ జాగ్రఫీ ఫారెస్ట్ కోసం మనం నేర్చుకోబోతున్నాం, అడవుల కోసం మనం నేర్చుకోబోతున్నాం అండి విత్ రీసెంట్ డేటాతో. అలానే ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అలానే అదర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో లైక్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, సచివాలయం, విఆర్ఓ, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వారికి ఈ వీడియోస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అలానే ఎవరైతే మొదటిసారిగా ఈ వీడియోస్ చూస్తున్నారో ఇనీషియల్గా మనం జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కోసం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నామండి. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ వీడియోస్ ఆఫ్టర్ దిస్ క్లాస్. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్ నౌ. ఆంధ్రప్రదేశ్ హ్యావింగ్ two main river systems, that is Krishna and Godavari. ఈ రెండు రివర్ సిస్టమ్ వల్ల దట్టు కృష్ణ అండ్ గోదావరి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ 2 రివర్ సిస్టమ్స్లో ఉన్నాయండి. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో చాలా చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ లైక్ వంశధార, నాగావళి, తుంగభద్ర, ఇంకొన్ని ట్రిబ్యూటరీస్ నియర్లీ 40 వరకు కూడా మనకు నదులు అయితే ఉండడం జరుగుతున్నాయి, రివర్స్ అయితే ఉండడం ఉన్నాయన్నమాట. ఈ రివర్స్ ఏం చేస్తుందంటే అండ్ ద వాటర్ సోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి? న్యాచురల్ వెజిటేషన్కి. ఈ న్యాచురల్ వెజిటేషన్ వల్ల మనకి ఈ ఫ్లోరా అండ్ ఫోనా అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ద స్టేట్ హ్యాస్ వైడ్ అండ్ వేరియడ్ వెజిటేషన్ టైప్స్ ఎన్రిచ్డ్ బై వెరైటీ ఆఫ్ ఫ్లోరా అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ట్రీస్ యొక్క సముదాయం అనమాట. నథింగ్. ఫ్లోరా అంటే ట్రీస్, ప్లాంట్స్ ఇవన్నీ కలిపి ఫ్లోరా అంటారు. ఫోనా అంటే యానిమల్ కమ్యూనిటీ, పర్టికులర్ ఏరియాలో యానిమల్ కమ్యూనిటీని ఫానా అని అంటారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ లొకేటెడ్ స్ట్రాటజికలీ ఇన్ ద సెంట్రల్ రీజియన్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ హ్యాస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద మ్యాగ్నిఫిసెంట్ ఇండియన్ ప్లాంట్ అండ్ యానిమల్ లైఫ్. మనం ఆల్రెడీ చెప్పుకుందానండి, మన ఇండియన్ లొకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మిడిల్ ఆఫ్ ద పెనిసులర్ ఐలాండ్స్లో, నథింగ్ బట్ ఈ ఇండియన్ సబ్ కాంటినెంట్లో సెంటర్లో ఉండడం, అలానే రివర్ సిస్టమ్ అనేది సపోర్టివ్గా ఉండడం, దానివల్ల బయోడైవర్సిటీ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ టోపోగ్రఫీ రేంజింగ్ ఫ్రమ్ దట్ హిల్స్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ నల్లమల్ల టు ద షోర్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ సపోర్ట్ ద వేరియడ్ ఎకో టైప్స్. సో ఇక్కడ హిల్ ఏరియాస్ అనేది డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్గా ఉండడం వల్ల ఎకో టైప్స్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అలానే రిచ్ బయోడైవర్సిటీ అనేది ఇంప్రూవ్ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, అలాంగ్ విత్ ఇట్ ఫ్లోరా అండ్ ఫోనా. ఇన్ ఆంధ్రప్రదేశ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్స్? ఆంధ్రప్రదేశ్లో అడవి శాతం ఎంతవరకు ఉన్నాయో తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ ఏరియా వచ్చేసరికి we know very well what is the area of Andhra Pradesh. 1.26 lakh square kilometers. We know very well 1.62 lakh square kilometers. In this square kilometers we have total recorded forest are 37,258 square kilometers. 37,258 square kilometers. సో ఇది ఎంత పర్సెంటేజ్ ఉందంట? ఇది 23.35% అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ దట్ వే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే నమోదైన రక్షిత అటవీ ప్రాంతం అని కూడా తెలుగులో చెప్పచ్చు అనమాట. ఇది ఎంత ఉందంటే ఇది 31,959 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది, recorded forest area. So in that recorded forest area we have different types of forest like high dense forest, less dense forest, open forest. In high dense forest we have how much? We have 1994 square kilometers. High dense forest we have 1994 square kilometers we have, and less or moderate dense forest we have 13,928 square kilometers, and we have open forest we have 13,000
861 square kilometers. And we have scrub forest. Scrub forest అంటారండి, ఇవి ఎంత ఉందంటే 8276 కిలోమీటర్స్. అండ్ అలానే ఇవేవి కాకుండా అన్క్లాసిఫైడ్ అంటే ఏ వర్గానికి కూడాను చందని ఫారెస్ట్లు కూడా కొన్ని ఉంటాయి, వర్గీకరింపని అడవులు కొన్ని ఉంటాయి. అలాంటి అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ని మనం ఎన్ని ఉన్నాయంటే 230 square kilometers. 230 square kilometers. So in these square kilometers, what is a protected forest here? ఎన్ని రక్షిత అడవులుగా ఉన్నాయి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా ఉన్నాయంటే 5069 square kilometers. దిస్ ఈజ్ ద స్టాటిస్టిక్స్. మనం గమనించినట్లయితే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటే టోటల్ రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా మనం చూసుకున్నట్లయితే అటవీ విస్తీర్ణం అని కూడా అనొచ్చండి. ఇది అటవీ విస్తీర్ణం సింపుల్గా. అలానే రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అయితే నమోదైన అటవీ విస్తీర్ణం ఎంత ఉందంటే 31,959 square kilometers. అలానే మనకి ఎక్కువ సాంద్రత కలిగిన అడవులు ఎన్ని ఉన్నాయంటే 1994 square kilometers. అలానే లెస్ మోడరేట్ అంటే తక్కువ సాంద్రత కలిగిన అడవులు ఎన్ని ఉన్నాయంటే 13,928 స్క్వేర్ కిలోమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అలానే ఓపెన్ ఫారెస్ట్ 13,861 13,861. దీన్ని ఓపెన్ ఫారెస్ట్ అని అనొచ్చు, లేదా బహిరంగ అడవులను కూడా అనొచ్చు అనమాట. బహిరంగ అడవులు. సో అలానే స్క్రబ్కి వచ్చేసరికి 8,276 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి. అలానే అన్క్లాసిఫైడ్ ఫారెస్ట్ అంటే ఏ వర్గానికి కూడా చెందని ఫారెస్ట్లు ఎన్ని ఉన్నాయంటే 230 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. దీన్ని వర్గీకరింపబడని అడవులని కూడా అంటారనమాట. అలానే రక్షిత అడవులు ఎన్ని ఉన్నాయంటే 5,069 5,016 రక్షిత అడవులు. ఇవి మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఫారెస్ట్ స్టాటిస్టిక్స్ అండి. దీని యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 23.35%. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అడవుల విషయంలో, ఫారెస్ట్ విషయంలో భారత్లో నథింగ్ బట్ ఇండియాలో ఏపీ యొక్క ప్లేస్ ఎంత? ఏపీ ప్లేస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఫారెస్ట్ వి హ్యావ్ 9th ప్లేస్. 9వ స్థానం మనం ఉన్నామండి. 9వ స్థానంలో మనం ఉండడం జరుగుతుంది. అలానే అటవీ విస్తీర్ణంలో ఏ డిస్ట్రిక్ట్స్ అనేవి టాప్లో ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్ అనేది తక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం. సో టాప్లో ఉన్నది మాత్రం అనంతపురం, అలానే కర్నూలు, ఇవి టాప్లో ఉండడం జరుగుతున్నాయి. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్స్ టోటల్ మొత్తం అటవీ విస్తీర్ణంలో టాప్లో వచ్చేసరికి అనంతపురం అయితే ఉండడం జరుగుతుంది. అలానే లీస్ట్లో వచ్చేసరికి శ్రీకాకుళం లీస్ట్లో ఉండడం అయితే జరుగుతుంది ఫారెస్ట్ ల్యాండ్ టోటల్. అదే ఫారెస్ట్ ల్యాండ్ టోటల్ పర్సంటేజ్ విషయంలో మనకి అటవీ శాతం అనేది ఎక్కువగా ఎక్కడ ఉందంటే, మనకి అటవీ శాతం హై ఇన్ ఈస్ట్ గోదావరి, లో ఇన్ అనంతపురం. ఈస్ట్ గోదావరిలో హైగా ఉంటే లోగా ఎక్కడ ఉందంటే ఏటీపీలో, అనంతపురంలో అయితే మాత్రం ఉండడం జరుగుతుంది అనమాట. సో హియర్ వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే ఎక్కువ సాంద్రత కలిగిన అడవుల్లో చూసుకుంటే మనకి టాప్ అయితే ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉందంటే వెరీ డెన్స్ ఫారెస్ట్లో ఈస్ట్ గోదావరి. టాప్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి. అదే లీస్ట్ వచ్చేసరికి మనకి గుంటూరు ఉండడం జరుగుతుంది. సో ఫారెస్ట్ ల్యాండ్ టోటల్ మొత్తం అటవీ విస్తీర్ణంలో టాప్ అయితే అనంతపురం, లీస్ట్ అయితే శ్రీకాకుళం. అదే ఫారెస్ట్ ల్యాండ్
పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే హైయెస్ట్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, లీస్ట్ వచ్చేసరికి అనంతపురం. అండ్ వెరీ డెన్స్ ఫారెస్ట్, సాంద్రత ఎక్కువగా ఉన్న అడవులు చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో హైగా ఉంది, అలానే గుంటూరులో లోగా ఉండడం జరుగుతుంది. నా మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, నథింగ్ బట్ తక్కువ సాంద్రత కలిగిన అడవుల్లో టాప్ వచ్చేసరికి వైఎస్ఆర్ అండి. టాప్ వచ్చేసరికి వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. అదే లీస్ట్ వచ్చేసరికి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ అనేది లీస్ట్లో ఉండడం అయితే జరుగుతుంది. దెన్ ఓపెన్ ఫారెస్ట్, దీన్ని బహిరంగ అడవులని కూడా అంటారు. టాప్ వచ్చేసరికి మాత్రం బహిరంగ అడవులకి చిత్తూరు అండి. టాప్ వచ్చేసరికి చిత్తూరు. లీస్ట్ వచ్చేసరికి కర్నూలు. ఇది లీస్ట్ అండి, ఇది టాప్. సో ఇక్కడ గమనించినట్లయితే స్క్రబ్ ఫారెస్ట్, ఈ స్క్రబ్ అడవులు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే మనకి టాప్లో వచ్చేసరికి చిత్తూరు అండ్ లీస్ట్లో వచ్చేసరికి వెస్ట్ గోదావరి. సో తక్కువ సాంద్రత లెస్ డెన్స్ ఫారెస్ట్ ఆర్ మోడరేట్ డెన్స్ ఫారెస్ట్, highest in వైఎస్ఆర్, లీస్ట్ ఇన్ కృష్ణా. ఓపెన్ ఫారెస్ట్ highest in చిత్తూరు, లీస్ట్ ఇన్ కర్నూలు. స్క్రబ్ ఫారెస్ట్ highest in చిత్తూరు, లీస్ట్ ఇన్ వెస్ట్ గోదావరి. అలానే మనం బాగా గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ ఆర్ ఆక్యుపై మౌంటైనియస్ ఏరియాస్ ఆఫ్ లార్జ్ ఎక్స్టెంట్స్. మనకి ఆంధ్రప్రదేశ్ మనం గమనించినట్లయితే హార్డ్లీ వీ హ్యావ్ ఈస్టర్న్ ఘాట్స్. మనకి ఈస్టర్న్ ఘాట్స్తో ఆక్యుపై చేసి ఉన్నాం అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ ఆర్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్ రేంజ్, రైట్. సో ఆ మౌంటైన్స్ రేంజ్ వల్ల అక్కడ ఉన్న వెజిటేషన్ అండ్ న్యాచురల్ వెజిటేషన్ అనేది డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ మౌంటైన్ రేంజెస్ని డిఫరెంట్గా పిలుస్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే శ్రీకాకుళంలో మహేంద్ర హిల్స్ అని కూడా పిలుస్తారు. శ్రీకాకుళం మహేంద్ర హిల్స్, విశాఖపట్నం సింహాచలం హిల్స్ ఆర్ సింహగిరి హిల్స్ ఆర్ బాలా హిల్స్, యారాడా హిల్స్, డాల్ఫిన్ నోస్ హిల్స్ వి కాల్ ఇన్ విశాఖపట్నం. గోదావరి జిల్లాల్లో అయితే మాత్రం పాపికొండలు, ధూమకొండలు అని కూడా అంటారండి. పాపికొండలు ఆర్ ధూమకొండలు. అదే కృష్ణా డిస్ట్రిక్ట్ సైడ్స్లో కొండపల్లి కొండలు, మొగల్రాజపురం కొండలు, అలానే ఇంద్రకీలాద్రి అనేసరికి అమ్మవారు గుర్తొస్తుంది కదా, ఇంద్రకీలాద్రి మీద ఉంటారు కాబట్టి విజయవాడ అనేసరికి ఇంద్రకీలాద్రి గుర్తు రావాలి. సో ఇంద్రకీలాద్రి కొండలు అంటే కృష్ణా డిస్ట్రిక్ట్స్లోకి వస్తాయన్నమాట. సో నా గుంటూరులో కొండవీటి కొండలు, గవి కొండలు, వినుకొండలు, నాగార్జున కొండలు, బెల్లం కొండలు. సో బెల్లం కొండ అంటే మళ్ళీ సినిమా హీరో గుర్తు రాకూడదండి. బెల్లం కొండలు అంటే గుంటూరు గుర్తు రావాలి. మళ్ళీ గుంటూరు అంటే మళ్ళీ మిర్చి గుర్తు రాకూడదండి. అసలు సినిమాలు పక్కన పెట్టి గుంటూరు అంటే మనకి బెల్లం కొండ గుర్తు రావాలి, నాగార్జున కొండలు గుర్తు రావాలి. అలానే ప్రకాశం అండ్ నెల్లూరు టైంలో మనకి చీమకుర్తి కొండలు, వేలికొండలు కూడా మనకి గుర్తు రావాల్సి ఉందన్నమాట. కర్నూలు అండ్ కడప నెల్లూరు ఈ డిస్ట్రిక్ట్స్లో నల్లమల్ల కొండలు, పాలకొండలు, శేషాచలం కొండలు, అలానే వెంకటాద్రి కొండలు కూడా మనకి పిలవడం జరుగుతుంది. తను చిత్తూరు అండ్ అనంతపురం సైడ్లో తిరుపతి కొండలు, మల్లప్ప కొండలు, పెనుకొండలు అని కూడా అంటారనమాట హిల్ ఏరియాస్ని. సో ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంగ్ విత్ ఇట్ సింహాచలం హిల్స్, పాలకొండ హిల్స్, నల్లమల్ల హిల్స్ అంటే ఫ్రమ్ తిరుపతి అంటే చివరిగా ఉన్న ఈ తిరుపతి నుండి శ్రీకాకుళం వరకు మౌంటైన్ రేంజ్ ఉండడం వల్ల హై వెజిటేషన్, న్యాచురల్ వెజిటేషన్కి ఛాన్సెస్ ఉన్నాయి. అలానే బయోడైవర్సిటీ కూడా ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుందండి. అలానే మన ఆంధ్రప్రదేశ్ కన్సిస్ట్ విత్ మాన్సూన్ ఫారెస్ట్ అండి. ఎక్కువగా దీన్ని ఋతుపవన అడవులు అని అంటారు. Along these mountains and forest, dry forest with the thorn scrubs and the sea coast forest also there in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్లో మనకి నెంబర్ ఆఫ్ వెజిటేషన్, న్యాచురల్ వెజిటేషన్ కనబడుతుంది ఎక్సెప్ట్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు మనం అడవుల రకాలు చూసుకుందాం. టైప్స్ ఆఫ్ ఫారెస్ట్. సో ఫారెస్ట్ వేర్ డివైడెడ్ బిలో టైప్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ ప్రకారం
మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ రిజర్వ్ ఫారెస్ట్ అండ్ ప్రిజర్వ్డ్ ఫారెస్ట్ అండ్ అదర్ ఫారెస్ట్ ఏరియాస్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అలాంగ్ విత్ ఇట్ ఆంధ్రప్రదేశ్ కన్సిస్ట్ విత్ ఆల్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ దేర్ ఇన్ ఇండియా ఎక్సెప్ట్ ట్రాపికల్ రైనీ ఫారెస్ట్. ట్రాపికల్ రైనీ ఫారెస్ట్ తప్ప మిగతావన్నీ కూడా మిగతా టైప్స్ ఆఫ్ రైన్ వెజిటేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో మనకు కనిపిస్తుందండి. ఈ ట్రాపికల్ రైనీ ఫారెస్ట్ మనకి ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందంటే అస్సాం అండ్ సౌత్ అండ్ వెస్ట్ కోస్ట్లో దొరుకుతాయి అన్నమాట. సో అస్సాం అంటే ఎక్కడైతే వర్షపాతం రెయిన్ఫాల్ అనేది ఎక్సెసివ్గా ఉంటుందో, ఎక్సెసివ్ రెయిన్ఫాల్ ఉంటుందో ఆ ప్లేస్లో మనకి ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఉండడం జరుగుతుంది అనమాట. ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ కాకుండా మిగతావన్నీ ఉన్నాయన్నమాట. సో వేట్ ఈస్ దట్ ఫారెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ 5 టైప్స్. వాట్ ఈస్ దట్? మోస్ట్ డెసిడేసియస్ ఫారెస్ట్, డ్రై డెసిడేసియస్ ఫారెస్ట్, ఫారెస్ట్ విత్ షార్ట్ థ్రోన్ ట్రీస్, కోస్టల్ ఫారెస్ట్, టైడల్ ఫారెస్ట్. ఈ 5 టైప్స్ కూడాను చాలా చాలా ఇంపార్టెంట్. మనం 5 టైప్స్ నేర్చుకునేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి మోస్ట్ డెసిడేసియస్ ఫారెస్ట్ అండ్ డ్రై డెసిడేసియస్ ఫారెస్ట్ అండి. ఎందుకంటే ఇది కమర్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. అలానే టైడల్ ఫారెస్ట్, ఎందుకంటే కోస్టల్ ఫారెస్ట్ అండ్ టైడల్ ఫారెస్ట్ ఈ రెండు కూడాను మనకి ఎన్వైరన్మెంట్ బేస్ మీద చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో లెట్ us డిస్కస్ నా. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, మన విటమిన్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో మనకి ఇండియన్ సొసైటీ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ సిలబస్ మొత్తం ఫ్రీగా దొరుకుతుందండి. అలానే ఇండియన్ జాగ్రఫీ, అలానే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ కూడా మనకి ఇక్కడ ప్రతిదీ కూడా క్లాస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సి రిలేటెడ్ ప్రతి చాప్టర్ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుందండి. బైలాంగ్యువల్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో బోత్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్లు కూడా అవైలబుల్గా పెడుతున్నామండి మన విటమిన్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు విటమిన్ ఐఏఎస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుందండి. యూ కెన్ సీ హియర్ ప్రతిది కూడా చాప్టర్ వైజ్గా మనకు దొరుకుతుంది. ప్రతి సబ్జెక్ట్ ఎస్పెషలీ సీసాట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం విత్ కరెంట్ అఫైర్స్తో సహా అండి. ఎంసీక్యూ ప్రాక్టీస్ సెక్షన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. then you will get every data there and definitely useful for your preparation for APPSC Group 1 and Group 2 and especially who is preparing for UPSC Civil Services. Now moist deciduous forest, దీన్నే మనం ఉష్ణమండల తేమ లేదా ఆర్ధ ఆకురాల్చు అడవులను కూడా అంటారనమాట. సో దీనికి సాధారణంగా ఎంత రెయిన్ఫాల్ ఉండాలంటే 150 సెంటీమీటర్స్ టు 200 సెంటీమీటర్స్ పర్ ఇయర్. మనకి 125 నుండి 200 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం ఉండి లిటిల్ ఎలివేషన్ ఉండాలి. లిటిల్ ఎలివేషన్ అంటే హైట్ ఉండాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫారెస్ట్ పెరగాలంటే 125 సెంటీమీటర్స్ టు 200 సెంటీమీటర్స్ రైన్ఫాల్ పడుతూ లిటిల్ ఎలివేషన్స్ ఉండాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఫారెస్ట్ ఎక్స్టెంట్స్ ఎలా ఉన్నాయంటే ఎక్కువగా శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, ఈ 3 డిస్ట్రిక్ట్స్లో మనకి ఎక్కువగా మనం ఎందుకు చూస్తామండి. అలానే ఈ ఫారెస్ట్లో పెరిగే ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంటే మనకి ఎక్కువగా వెదురు, మద్ది, ఏగిస, అలానే మరికొన్ని వృక్షాలు అక్కడక్కడ సాల్ వృక్షాలు కూడా కనబడతాయి. సాల్ వృక్షాలు కూడా మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. తంగేడు. సో ఇలాంటి వృక్షాలు మనకి ఈ మాయిస్ట్ డెసిడేసియస్ ఫారెస్ట్ లేదా అర్ధ ఆకురాల్చు అడవుల్లో మనకి చూడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనకి డ్రై డెసిడేసియస్ ఫారెస్ట్ అండి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే శుష్క ఆకురాల్చు అడవులు. వీటిని ఏమని పిలుస్తాం? అనార్ధ ఆకురాల్చు అని కూడా అనొచ్చు అనమాట.
ఇది కమర్షియల్గా చాలా చాలా ఇంపార్టెంట్, వాణిజ్యపరంగా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాణిజ్యపరంగా చాలా ఇంపార్టెంట్. సో దీనికి కావాల్సిన రెయిన్ఫాల్ ఎంతవరకు ఉండాలంటే 75 సెంటీమీటర్స్ టు 100 సెంటీమీటర్స్ ఈ మిడిల్లో రెయిన్ఫాల్ ఉండాలి. అలానే ఎలివేషన్ కూడా కాస్త ఉండాలి, అంటే కొండల మధ్యన ఉండాలన్నమాట. ఎలివేషన్ కూడా కాస్త ఉండాలి. సో ఇలాంటి వాటిలో ఈ శుష్క ఆకురాల్చలు నథింగ్ బట్ డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా మనకి ఈ కడప, కర్నూలు, అలానే రాయలసీమ కొంత ప్రాంతాల్లో మనకి కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది వాణిజ్యపరంగా అలానే డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేది మన ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో ఎక్కువ, అలానే ఏపీలో కూడా ఎక్కువగా ఈ ఫారెస్ట్ ఉండడం జరుగుతుంది అనమాట. దీనిలో ప్రొడక్ట్స్ వచ్చేసరికి మద్ది, టేకు, అలానే వెలగ, ఏగిస, అలానే శ్రీగంధం, మెయిన్ ఇంపార్టెంట్ ఎర్రచందనం, చందనం, వెదురు. సో ఇలాంటివన్నీ కూడాను ఇలాంటి కమర్షియల్కి ఇంపార్టెంట్. ఎర్రచందనం అనేసరికి ప్రపంచంలోనే దీనికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉందండి. మీరు పుష్ప సినిమా చూసే ఉంటారు. సో పుష్ప మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎర్రచందనం యొక్క వాల్యూ అక్కడే చెప్పడం జరిగిందనమాట. సో అందుకోసమే ఈ డ్రై డిసిడియస్ ఫారెస్ట్ అనేది కమర్షియల్గా చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా వాల్యూ కలిగి ఉండడం జరుగుతుంది అనమాట. నా ఫారెస్ట్ విత్ షార్ట్ థ్రోన్ ట్రీస్ ఫారెస్ట్, వీటిని ముళ్ళ పొదలు అని కూడా అంటారు. ముళ్ళ పొదలు లేదా ఉష్ణమండల పొదలు అని కూడా అంటారు అనమాట. ఉష్ణమండల పొదలు. ఇవి రెయిన్ఫాల్ ఎంతవరకు ఉంటుందంటే లెస్ దెన్ 70 సెంటీమీటర్స్ ఎక్కడైతే రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ ఈ ఫారెస్ట్ని రావడం జరుగుతుందన్నమాట. ఇది పీఠభూమి అంచుల్లో ఉంటుందన్నమాట. మీన్స్ ఎక్స్టెండ్ ఆఫ్ ప్లాట్యూలో మనకి ఎక్కువగా కనబడుతుంది. అది దీని యొక్క ఎక్స్టెండ్ ఎంతవరకు ఉంటుందంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్. సో ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో మనకి ఈ ముళ్ళపొదలు ఫారెస్ట్ అనేది మనకి ఎక్కువగా చూస్తాం. అలానే దీని ప్రొడక్ట్స్ వచ్చేసరికి తుమ్మ, బలుసు, రేగు, చండ్ర. సో ఇవన్నీ కూడాను మనకి ఎక్కువగా కనబడతాయి. అలానే స్ట్రాంగ్ వుడ్ అనేది ఎక్కువగా దొరుకుతుందండి. ఈ స్ట్రాంగ్ వుడ్తో మనకి అగ్రికల్చర్ వెపన్స్ని మనం తయారు చేసుకుంటాం. అగ్రికల్చర్ వెపన్స్ని మనం తయారు చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలానే ఇంకా ఎక్కువగా ఫ్యూయల్కి, నథింగ్ బట్ ఫ్యూయల్కి ఎక్కువగా మనం వంట చెరుకు అంటాం కదండి. ఈ వంట చెరుకు కూడా ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. సో దేర్ ఈస్ అ క్వశ్చన్స్ ఈ ఫారెస్ట్కి వచ్చేసరికి మేబీ ది క్వశ్చన్స్ ఫామ్ లైక్ దట్. ఈ కింది వాటిలో ఏవి వాణిజ్యపరంగా చాలా ఇంపార్టెంట్, అలానే ఏవి కాస్ట్లీయెస్ట్, ఏవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి, అలానే వంట చెరుకు ఏ అడవులు ఎక్కువగా ఉపయోగపడతాయి, అలానే అగ్రికల్చర్ ప్రొడక్ట్కి ఏ అడవులు ఎక్కువ పడతాయి, అలానే మనకి స్ట్రాంగ్ కలప, నథింగ్ బట్ స్ట్రాంగ్ వుడ్ అనేది ఏ అడవుల్లో మనకు దొరుకుతుంది. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కెన్ కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అండి. సో రెయిన్ఫాల్ వచ్చేసరికి లెస్ దెన్ 70 సెంటీమీటర్స్ ముళ్ళ పొదలకి కావాల్సినవి. నా కోస్టల్ ఫారెస్ట్, దీన్నే సముద్ర తీర అడవులు అంటారండి. సముద్ర తీర అడవులను కూడా అంటారు. ఇది త్రూఅవుట్ సీ కోస్ట్ నుండి, మన ఆంధ్రప్రదేశ్ సీ కోస్ట్ నుండి మనకి ఎక్కువగా దొరుకుతాయి. అంటే ఇక్కడ రెయిన్ఫాల్ అనేసరికి 50 సెంటీమీటర్స్ టు 70 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ అయి ఉండి, అలానే ఇటు బార్డరింగ్ విత్ ఓషన్, నథింగ్ బట్ సీని బార్డరింగ్ చేసుకుంటే ఇలాంటి ఫారెస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది ఎక్స్టెండ్ ఎక్కడి వరకు అంటే శ్రీకాకుళం టు తిరుపతి మ్యాక్సిమం మనకి మనం చూడడానికి ఎక్కువగా ఉంటాయి. యూ కెన్ సీ మనకి ఈ వాటర్ సోర్స్ పక్కనే ఎక్కువగా మనకి ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలానే ఇక్కడికి వచ్చేసరికి సరుగుడు, తుమ్మ, బాలబంద, మొగలి. సో ఇలాంటి చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందండి. సో నెక్స్ట్ మనకి టైడల్ ఫారెస్ట్ అంటారండి. వీళ్ళని మడ అడవులు అని కూడా అంటారు.
మడ అడవులు. మన ఆంధ్రప్రదేశ్లో మడ అడవులని కోరింగ అడవులని కూడా అంటారు. కోరింగ అడవులను కూడా అంటారు. ఇంకో పేరు కూడా ఉందండి, దాన్ని ఆటుపోటు అడవులను కూడా అంటారు. ఆటుపోటు అడవులను కూడా అంటారనమాట. ఎందుకంటే ఇది ఆటుపోటుకి ఎక్కువగా గురవుతుంది. ఆటుపోటు అడవులు మనం గమనించినట్లయితే ఇది. సో రీసెంట్గా మనం ఇంతకు ముందు చూసిన డయాగ్రామ్ కూడా మ్యాక్సిమం ఈ కోరంగ అడవుల్లోకి నథింగ్ బట్ మనకి టైడల్ ఫారెస్ట్, కోరల్, దాన్ని మడ అడవులు అంటాం కదా. సో ఇవన్నీ కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. రెయిన్ఫాల్ వచ్చేసరికి వీటి యొక్క రెయిన్ఫాల్ ఎంతవరకు ఉండాలంటే మ్యాక్సిమం రెయిన్ఫాల్ అనేది ఉండదండి. ఎందుకంటే మ్యాక్సిమం ఈ ఫారెస్ట్ మొత్తం కూడాను వాటర్లోనే ఉంటుంది. వాటర్లోనే ఎక్కువగా ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట మడ అడవులని కూడా. దీన్ని మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ అని కూడా అంటారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో వీటి యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి చాలా రేర్గా ఉంటుంది. మనకి ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లైన్ ఎంత ఉందంటే 974 కిలోమీటర్స్ ఉంటాయి. ఈ ఎక్స్టెంట్ కూడా అక్కడక్కడ మాత్రమే కనబడతాయండి, ఎవ్రీ టైం కనబడవు. ఇక్కడ మనకి విస్తీర్ణం ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరిలో ఉన్న కోరంగి అనే ప్రాంతంలో మనకి ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది దొరకడం జరుగుతుంది అనమాట. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అలానే ప్రపంచంలో అతిపెద్ద డెల్టా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కూడా మన ఇండియాలోనే ఉంది. అది వెస్ట్ బెంగాల్లో మనకి ఇక్కడ ఫామ్ అవ్వడం చూస్తాం అనమాట. అలానే ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్ట్స్కి వచ్చేసరికి మడ, తెల్లమడ, తెల్ల, సో ఇలాంటి వాటిని. అలానే ఇందులో ఉన్న వుడ్ అనేది చాలా వెయిట్లెస్గా ఉంటుంది అనమాట. వెయిట్లెస్గా ఉంటాయి. అందుకోసం ఇలాంటి వుడ్ని మనం ఎక్కడ వాడతామంటే షిప్స్లో వాడతామండి. షిప్స్ తయారు చేయడానికి ఎక్కువ వాడతాం. అంటే వాట్ కైండ్ ఆఫ్ వుడ్ వి విల్ యూజ్ ఇన్ ద షిప్స్ అండ్ ఇట్స్ బిలాంగ్స్ టు ద విచ్ ఫారెస్ట్ అని అయితే టైడల్ ఫారెస్ట్లోకి రావాలండి. సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మైట్ బి కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అలానే మరికొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి, ఫారెస్ట్ ప్రోడక్ట్స్. అందులో వచ్చేసరికి హనీ, తేనె. ఇవి మ్యాక్సిమం మనకి ఎక్కువగా ఎక్కడ దొరుకుతాయి అంటే ఈస్ట్ గోదావరి, అలానే వెస్ట్ గోదావరి, అలానే శ్రీకాకుళం, అలానే విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు. సో ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో మనకి హనీ అనేది ఎక్కువగా దొరకడం మొదలవుతుంది అనమాట. దెన్ తూనిక ఆకు అని అంటారండి దాన్ని. తూనిక ఆకు. ఈ తూనిక ఆకు దేనికి ఉపయోగపడుతుందంటే బీడీలు తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఇది ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే ఈస్ట్ గోదావరిలో దొరకడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. తర్వాత మనకి గంధపు చెట్లు అండి. ఈ గంధపు చెట్లు అత్యంత విలువైన గంధపు చెట్లు అన్నీ కూడాను చిత్తూరు కడపలో ఎక్కువగా మనకి దొరకడం జరుగుతున్నాయి అన్నమాట. అలానే ఎర్రచందనం. సో ఎర్రచందనం అనేది ప్రపంచంలోనే అతి వాల్యుబుల్గా ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ శేషాచలం కొండల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం అనమాట. ఇది ఎక్కువగా జంత్ర వాయిద్యాల్లో లేకపోతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో చాలా చాలా డిమాండ్ ఉందన్నమాట. సో ఇవి ఎక్కడా దొరకకుండా ఓన్లీ మన రాయలసీమ ప్రాంతమైన చిత్తూరు, కడప జిల్లాల్లో మనకి ఎక్కువగా దొరకడం గమనించవచ్చు. అలానే కాఫీ అండి. సో కాఫీ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో కాఫీ ఒక కమర్షియల్ క్రాప్గా మనకి ఎక్కువగా గమనించవచ్చు. ఎక్కడైతే వర్షాలు ఎక్కువ పడి ఎలివేషన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మనకి అరకులో దొరుకుతాయండి. అరకు వ్యాలీలో మనకి కాఫీ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఇది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్స్లో మనకి చూడొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాపిల్స్ మనకి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అంటే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో దొరుకుతాయి. విశాఖపట్నం లంబసింగి. సో లంబసింగి అనేది వింటర్లో ఒక ఫేవరెట్ స్పాట్ అండి చాలామందికి. హూ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అనే వారికి లంబసింగి గుర్తుంటుంది. ఆ లంబసింగిలో మనకి యాపిల్స్ అనేది మనం దొరకడం కూడా గమనించవచ్చు అనమాట.